హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సద్ది డబ్బా. ఇవాళ మనం చేసే రెసిపీ పప్పుచారు. అందరి ఫేవరెట్ కదా. వేరే సైడ్ డిష్ ఉన్నా లేకున్నా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారు చేయడం చాలా సులభం కదా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు కందిపప్పు వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి కడగండి. కడిగిన పప్పును ఒక కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోయండి. దాంట్లో 1 చెంచా నూనె, అర చెంచా పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. కందిపప్పు పూర్తిగా మెత్తగా అవ్వాలి. ఇలా ఉడికిన పప్పుని పప్పు దువ్వతో మెత్తగా మెదపండి. శనగపప్పు పూర్తిగా ఉడకదు కాబట్టి ఇలా మెదిపితే మొత్తం పప్పు పేస్ట్లా అవుతుంది. పప్పుచారుకి ఎక్కువ పప్పు పట్టదు. నేను చేసే క్వాంటిటీ 2 లేదా 3కి సరిపోతుంది. మీరు ఎంతమందికి చేస్తారో దాన్ని బట్టి క్వాంటిటీ పెంచండి. మెత్తగా అయ్యాక 1 కప్పు చింతపండు రసం, ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుండి తీసింది. దీంట్లోనే 4-5 పచ్చిమిర్చి, 1 పిడికెడు ఉల్లిపాయ ముక్కలు, 1 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి 1/2 లీటర్ నీళ్లు పోయండి. దీంట్లోనే 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్ పై పెట్టి 10 నిమిషాలు మరగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండని. పప్పుచారు కొంచెం చిక్కబడ్డాక 1 కప్పు కొత్తిమీర వేసి దించేయండి. ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసి 1 చెంచా పోపు దినుసులు, అర చెంచా ఇంగువ, అర చెంచా జీలకర్ర, చితగ్గొట్టిన 5-6 వెల్లుల్లి, 2 రెబ్బల కరివేపాకు, 3-4 విరిచిన ఎండుమిర్చి గింజలతో సహా వేసి పోపు అయ్యాక పప్పుచారులో వేసి మూత పెట్టండి. ఇలా మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు అలా వదిలేయండి. చాలా ఈజీ కదా, తింటుంటే చాలా లైట్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సద్ది డబ్బాను ఫాలో అవుతూ మీ రెసిపీ పిక్స్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి. Please like, share and subscribe to Saddhi Dabba for more delicious recipes.